పీసులన్నీ చూసి టేస్ట్ బాగుంది. బటర్ చికెన్ లా ఇలా చొర చొర చేసి ఇచ్చింది. ఒక్కటి సకాలే కొబ్బరికాయ కొట్టి ఒక ఏసీ కాదు. ఫోటో తీసుకోండి. ఫస్ట్ వాటర్ అయితే 11 గంటలకు మా ఆయన చాయ్ తాగుతాడు. ఇంకా తిండి లేదు ఏమి లేదు. ఇప్పుడు అంకుల్కి తప్పితురా. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు చేయి తాకితే పట్టే 1:12 అవుతాను. ఇక పడుకుంటాను. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? లాస్ట్ వీడియోలో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఫ్రిడ్జ్లు, ఏసీలు అన్నీ చూపించాను కదా. అసలు మేము ఏం తీసుకోవడానికి వెళ్ళామో గెస్ చేయండి అని అడిగాను కదా. థంబ్నెయిల్ చూస్తే మీకు ఎప్పుడో అర్థమైపోయినట్టుంది. అదేనండి, ఏసీ తీసుకున్నాము. అసలు ఏంది ఆఫ్లైన్లో తీసుకుందామని వెళ్ళాం, కానీ ఆఫ్లైన్కి ఆన్లైన్కి 5,000 డిఫరెన్స్ ఉంది. అందుకే ఇంకా ఆన్లైన్లో బుక్ చేసి ఈ వీడియోలో మాకు ఏసీ ఎంత పడింది, ఇన్స్టాలేషన్కి ఎంత అయింది, ఇంకా సామాన్లకి ఎంత అయింది అన్నీ క్లియర్గా చెప్తాను. ఇంకా ఇన్స్టాలేషన్ కూడా వాళ్ళు ఎలా చేశారో క్లియర్గా చూపిస్తాను. మేము తీసుకున్న ఏసీ పానాసోనిక్ 1.5 టన్స్. ఎందుకంటే అవస్థ కాదు. ఇస్తా. అయితే అవుట్డోర్ బాగుంటుంది కదా. బాగా ఇంకా బ్రదర్ అవసరం లేదా? వాళ్ళిద్దరు ఉన్నాక కూడా అంటే ఇబ్బంది అయింది వాళ్ళకి తీసుకురావడానికి. అందుకని ఇంకా మా ఆయన కూడా వెళ్ళి తీసుకొచ్చిండు. ఇది అవుట్డోర్ యూనిట్, చాలా బరువు ఉంది. ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాం. ఇది ఏసీ డెలివరీ చేయడానికి వాళ్ళు 150 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు. ఎందుకంటే మనం ఫస్టే బుక్ చేసుకునేటప్పుడు ఆప్షన్లో ఫస్ట్ ఫ్లోర్ అని పెట్టుకోవాలంట. అట్లా మేము పెట్టలేదు. అందుకని ఇంకా వాళ్ళు ఎక్స్ట్రా ఏమన్నా ఇవ్వమంటే అట్లా 150 రూపీస్ ఇచ్చినాము. డెలివరీ డీటెయిల్స్ అంటే ఇది ఇక్కడ నుంచి రాదా? మీ ఫోన్ నెంబర్లో లాస్ట్ నా నెంబర్ చేస్తాను. డెలివరీ అడ్రస్ లేదా? నువ్వు చేసిన నెంబరే కావాలి కదా. ఆర్డర్ పెట్టింది నా నెంబర్. మరి సెట్ చేసుకోవాలి ఒకసారి. ఇంత బరువునే కాదు, అవుట్డోర్ యూనిట్ బరువే ఉంటుందా? బరువే ఉంటుంది. ఐరన్ కదా, ఐరనే కదా ఫ్రేమ్ అది మొత్తం. ఓపెన్ చేసిన అవసరం కదా. స్టిక్కర్లు ఇవన్నీ తీసి వాళ్ళే ఇస్తారా? అన్ని వాళ్ళే తీస్తారు. ఈ పైప్ ఇట్లా కట్టే ఉంటుంది కదా. అరే అట్లనే ఉంటుందా కట్టే? అక్కడికే క్లోజ్. అది దానికే ఆ పైప్ ఫిట్ చేస్తారు ఇక్కడ నుంచి. ఇన్స్టాలేషన్ వాళ్ళు ఫోన్ చేస్తారా? వాళ్ళు ఎప్పుడు వస్తారంట మరి? వాళ్ళు 1-2 days లో ఫోన్ చేస్తారు. ఓటీపీ వాళ్ళు ఓకే కదా. సేలే కదా, మన డ్రెస్సులో వాటిలాగా ప్యాక్ చేసి పెట్టి కూడా ఉంటాయా? ఓటీపీ చెప్పనా? పైసలు ఇచ్చిన అక్క రాక లోపలికి. అంటే ఇప్పుడే ఓపెన్ అయింది. ఇది ఓపెన్ చేసుకున్నా. ఓపెన్ అయినాకనే ఓటీపీ చెప్పాలంటే ఓపెన్ చేసుకోవాలి. కాదక్క, బాల్కల్లా ప్లాన్ చేస్తాను. పట్టదు, గీడ పెడదాం అనుకుంటాను. ఇలాంటి ఐటమ్స్ వచ్చినప్పుడు మనము పూర్తిగా వీడియో తీసుకోవాలి. ఏమన్నా ప్రాబ్లమ్స్, ఏమైనా డ్యామేజ్ అవో ఇవో వస్తే మళ్ళీ వాళ్ళు రిటర్న్ తీసుకుపోరు అన్నట్టు. వాళ్ళు ఉన్నప్పుడే మొత్తం వీడియో తీసి మా ఆయన చెక్ చేసిండు. ఇంకా ఓకే అంతా క్లియర్గా ఉన్నదని అన్న తర్వాత మనము ఓటీపీ చెప్పాలి. ఇంకా ఆయన చెప్పిన తర్వాత ఆయన కూడా పిక్స్ తీసుకున్నాడు, అంతా ఓకే అన్నట్టుగా. ఇది మా అమ్మకి చీర పెట్టిన ఆన్లైన్లో. అసలు ఎంత చండాలంగా ఉందంటే గ్రీన్ కలరు పెట్టిన, అది పోచంపల్లి మోడల్ ఉంది. కానీ తీసుకొచ్చిన తర్వాత అది పింక్ కలర్ భయంకరంగా ఉంది అసలు. అయితే వాపస్ తీసుకోమని చెప్తే అట్లా కాదు రిటర్న్ పెట్టమని అంటే ఇంకా రిటర్న్ పెట్టాను. ఆయన చెప్తాడు పాపం కిందనంట వేరే దగ్గర
ఇక్కడ ఉన్నంట పార్సల్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఇచ్చేసి వచ్చేంతలమే అందులో ఫోన్ మాయమైందంట పాపం. అయితే ఇక అదే చెప్తా నేను కాసేపు పాపం బాధపడుతూ అవన్నీ మేము కట్టుకోవాలి కదా అని. అంత అధ్వానంగా పాపం వీళ్ళు చేసుకుంటే అట్లా ఎంత వస్తే వాళ్ళకి జీతము అట్లా తీసుకుంటే పాపం ఫుల్ ఫీల్ అయింది అతను చెప్పుకుంటూ. ఈ ఏసీ 11:30 మార్నింగ్ 11:30 to 12 ఏమో అయింది. ఇంకా ఇన్స్టాలేషన్కి ఎప్పుడు వస్తారు అని అంటే 1 or 2 days పడుతుంది అని అన్నారు. ఇంకా అప్పటి వరకు మధ్యలో ఏం పెట్టి ఉంచాలనేసి పక్కకు సర్దుతున్నాము. ఇంకా మా ఆయన అయితే ఆఫీస్ నుంచి ఇది వచ్చింది ఏసీ అనేసరికి ఇంకా వచ్చిండు అన్నట్టు ఇంకా టక్కున ఇవన్నీ సర్దేసి పోయిండు. కానీ 1 or 2 days పడుతుంది అని అనుకున్నాం. కానీ వాళ్ళు మధ్యాహ్నమే ఫోన్ చేసి 4 కల్లా వస్తారు అని చెప్పిళ్ళు అన్నట్టు. బాబా ఇప్పుడే డెలివరీ అయింది. తీసుకోరా 5 స్టార్ తీసుకున్నాను. 5 స్టార్ 1.5 ఫస్ట్ వాటర్ అయితే నాన్న కుట్టు మిషన్ టేపు ఉన్నదా నీ దగ్గర? స్టెప్లైజర్ పెట్టకుండా వాడకు దాన్ని. అయితే మరి ఇన్బిల్ట్ వచ్చింది ఏం కాదు. ఇన్బిల్ట్ ఉన్నా కానీ స్టెప్లైజర్ పెట్టుకో. ఇన్బిల్ట్ ఉన్నా స్టెప్లైజర్ వంకెచ్చి పెట్టు కంపల్సరీ అన్న. కంపల్సరీ. అది లోపల ఏమన్నా అయింది అనుకో వాటి మొత్తం ఇప్పాలని చెప్తాడు. బయట స్టెప్లైజర్ ఉంటుందా సేమ్. స్టెప్లైజర్ కూడా ఏం అవసరం లేదు సార్ అంటాడు కథం. అది ఏమన్నా అయింది అయితే ఇలా కూడా విత్ ఇన్వర్టర్ విత్ స్టెబిలైజర్ ఫ్రీ పవర్ సప్లై వచ్చింది మరి. అందుకని అర్థమైన వాళ్ళది మాకంటే ముందే వచ్చింది. ఇన్స్టలేషన్ కూడా అయింది. మేము 40 చూసినాం. ఆఫ్లైన్లో 45,000 ఉంది, ఆన్లైన్లో 40 లక్షలు. ఏది వద్దు 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 పొట్టి ఉన్నది మాకు. ఇలా స్కూల్ ఉన్నాయి కాబట్టి మెల్ల తీస్తాను. ఇవన్నీ పక్కన నీడ పెట్టేసి గోడ స్టాండ్ ఇది ఫిట్ చేయడానికి ఉన్నారు. తెలిసి ఇప్పుడే ఎందుకు వేయడము ఏక్ మిన్ను మళ్ళీ సేమెట్టింది అట్లా పెట్టేసి సాల్తీ చూసిన కాడికి. అరే నీకు ఆగదు. ఏమైతే అదే ఫిట్ చేయండి. సెల్స్ వేసుడు ఎందుకు ఫిట్ చేసినా కూడా కమల్ ఇయ్యం రారు వాళ్ళు ఇన్స్టాలేషన్కి. ఇది చేస్తే 1 or 2 days పడుతుంది. వాళ్ళకి ఎప్పుడు వచ్చి పండగ వాళ్ళకి అదే రోజు వచ్చేళ్ళు వాళ్ళకి. మనకు మరి వాళ్ళే కాల్ చేస్తారు వచ్చి. ఆన్ చేయగా సెల్స్ వేసిన కదా ఆన్ చేయి. అంతేనా చల్లబడ్డవా? మా వాడికి ఇట్లా ఏదన్నా పార్సల్స్ వస్తే వానికి ఫస్ట్ అది ఓపెన్ చేయాలంతే. ఎంత చెప్పినా వినడు. అట్లనే ఇది రిమోట్ ఒక్కటి ఓపెన్ చేయాల్సి ఉంది. అది ఇక ఓపెన్ చేసేడు. ఇవి వచ్చినప్పుడు ఏసీ వచ్చినప్పుడు వాడు లేడు. లుక్ ఉన్నాయి టైల్స్. మనం చేసేటప్పుడు ఉడికి కింద పడుతుంది అంతే. ఇన్స్టాలేషన్ వాళ్ళు ఫోన్ చేసి సాయంత్రం అయినా లేకపోతే రేపు మార్నింగ్ అయినా వస్తారు అని చెప్పారు. కానీ ఇంకా ఏసీ డెలివరీ అయిన రోజే సాయంత్రం 4 గంటలకు వచ్చేళ్ళు వీళ్ళు. మేము చేసిన మిస్టేక్ మీరు మాత్రం చేయకండి. ఎందుకంటే ఫస్టే కొంచెం ఐడియా ఉండేలాగా మనకు కాపర్ వైర్ ఎటొస్తుంది, ఎట్లుంచి అంటే మనకు వాటర్ పోయేలాగా, లేకపోతే అవుట్డోర్ యూనిట్కి కొంచెం
కన్వీనియంట్గా ఉండేలాగా ఫస్ట్ కొలుసుకొని మనం ఫస్ట్ ఎస్టిమేషన్ వేసుకోవాలి. లేకపోతే మాలాగా డబుల్ పనులు అయితే ఎంత చూడాలి. వీలైతే అంత పైకి పోండి. అక్కడ పడుతుంది అంటే కోర్ వరకు డ్రిల్ పడుతుంది. ఇక్కడ హోల్ కావాలి ఇది చూసుకుంటాను నేను ఫస్ట్. ఎందుకంటే పైప్ ఉంది కదా దానికోసం లోపల పైప్ పడకుండా చూస్తున్నాను. అవును అది కూడా దాని పైన కూడా అక్కడ కూడా నీకు ఎక్కడైనా వస్తానే చూసుకో. అదే చూసుకోవాలి. అదైతే సూపర్ స్పేస్ ఇక నాకు కూడా కొంచెం మీకు కూడా వైర్ కొంచెం సేఫ్ అవుతుంది పైకి. వచ్చి 3 years స్ట్రేట్ ఉండాల్సింది మధ్యలో డ్రాప్. మరి నువ్వు కొంచెం ఇటు వంచుతా ఉన్నావు రైట్ హ్యాండ్ సైడ్. అది చెక్ చేసుకోవచ్చు. ఓకే ఓకే దానికి ప్రాబ్లం లేదు. ఇప్పుడు బరాబర్ ఉంది. ఓకే ఫస్ట్ ఇక్కడ కొలిసి ఇక్కడ వద్దంట అంటే అక్కడ హోల్ చేసిళ్ళు పెద్ద రంధ్రము చేసిన తర్వాత అక్కడ సలాకులు ఉన్నాయి అవి అనేసి మళ్ళీ తీసేసి మళ్ళీ ఇంకో రంధ్రం చేసిళ్ళు మళ్ళీ కొలుసుకొని ఇక అట్లా ఉంటుంది. అప్పటికే మా ఆయన చాలాసార్లు చెప్పిండు కొంచెం పైకి అని అంటే వాళ్ళు ఏం పర్లేదు అనేసి కిందికి చేసిళ్ళు హోల్. ఇంకా తర్వాత సలాకులు మధ్యలో వచ్చేసరికి మళ్ళీ ఇంకో రంధ్రం చేసిళ్ళు ఇక పైన మా ఆయన చెప్పినట్టు. రైట్ గా తీద్దాం కొడదామా. అదే సెంటర్ లాస్ట్ ఫస్ట్ కొట్టాలి కదా కొంచెం పైకి అయితే అయిపోవు. అని పైన చూస్తాను. ఇప్పటికైనా కొంచెం పైన ట్రై అంటే అది పైప్ ఇట్లా పోదుకోవచ్చు లోపల కొంచెం హోల్ పైకి ఇదే పైకి పోదు అంతేనా. ఫుల్ పైకి పోతే మరి వాటర్ స్మోకింగ్ కాదు వాటర్ పైకి లోపల కాడుతా ఉంటుంది. ఈ డ్రిల్లింగ్ వల్ల అయితే రూమ్ నిండా ఎంత డస్ట్ అంటే ఘోరంగా. ఆఖరికి ముందు డోర్ వేసాము ఆ ఇంట్లో పోకుండా, కానీ ఎంతైనా ఆ ఇంట్లో తిరుగుతూ ఉంటే మొత్తం డస్ట్ దుబ్బ అయిపోయింది. ఇదిగోండి ఇదే హోల్. అది చేసిన తర్వాత సలాకులు వచ్చి మళ్ళీ పైన చేసిళ్ళు. వాళ్ళే చేసుకొని తీయని వదిలేయడు మా ఆయన. ఇంకా లోపల నుంచి ఇట్లుంచి వాళ్ళు హోల్ చేసి కదా అట్లుంచి కూడా ఒకసారి కొడితే ఇంకా ఈజీగా అవుతుంది హోల్ అనేసి అట్లుంచి ఆయన ఉంచుతాడు. ఇది మనం మాలేద్దాం దీని గురించి అంటలేను నేను. అందుకే ఇది డ్యామేజ్ అయినా పర్లేదు. నీకు సలాక్ వచ్చింది అంటున్నావు కాబట్టి హోల్ ఇక్కడ పెట్టుకున్నావు అనుకో, ఇది పైకి జరిపి ఇది తీసేయి అవసరమైతే తీసేసి దానిపైకి ఎక్కుతుంది. ఇక దానిపైకి ఎక్కితే అక్కడ దాకా వస్తుంది అన్నట్టు తిప్పేసే అవసరం అయితే హోల్ ఇక్కడ పెట్టుకో. దీన్ని మళ్ళీ మనం సిమెంట్ వేసి పూడుతాం, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక్కడైతే నీకు ప్రాబ్లం రాదు కదా, అట్లా చూసుకో. దాన్ని నువ్వు సలాకి ఇలా చేసేవాళ్ళు ఆలోచించు నువ్వే. దొడ్డు కంకరేషన్ ఇప్పుడు ఇట్లా చూడు ఇది ఎట్లుండదు ఇప్పుడు చూసుకో. దానివల్ల మనకు చల్లదనానికి దానికి ఇబ్బంది ఉండదు కదా, కొంచెం ఇట్లా సందులాగా పడతా ఉంటది. అది కూడా చూస్తేనే ఆఫీస్ స్క్రూ గట్టిగా ఫిట్ చేస్తే రేగు కూడా బెండ్ అవుతుంది, బెండ్ అయి కూర్చుంటది, అంత ఏం ఉండదు. కరెక్ట్ మార్క్ పెట్టుకో. ఇక इरफान भाई आप आशा भाई का सामान लोग खाब में बिस्किट देखे करते थे फ्रिज में है सो ऐसे खाबा भी आते थे दुकान पे गुल्ला अपन कैसा सामान మామూలు సిమెంట్ కూడా ఉన్నది కదా, మామూలు సిమెంట్ కూడా ఉంది కదా. ఉంది పైన బాక్స్. ఇప్పుడు నీకేమేమి కావాలి? 2.5 3 కోర్ అంటే ఇస్తా. 3 కోర్ వైర్ 2.5. 2.5 అంటే ఏంటి? అడు కూర్చోండి ఇలా కూర్చోలేదు. ఒకసారి తీ కొంచెం రోజు వచ్చేసింది అట్లా జరగబోతున్నా కూర్చున్నాడు. చాలా కట్టుకుంటారు చీప్ రండి ఒకసారి. ఓకే ఓకే స్ట్రైట్ గానే ఉంది. అది కూర్చుంటే చాలు. కూర్చుంది. ఓకే ఓకే
ప్రాబ్లం ఉంది. కింద అది, అంతే చీకుడుతో అంటే ఓవర్ చేసుకుంటా. ఓవర్ చేసుకున్న తర్వాత దాని వరకు చూసుకోవచ్చు మనం. ఎట్లా? ఇంకా ఇది బయట అవుట్డోర్ యూనిట్ పెట్టడానికి ఇక్కడ హోల్స్ చేస్తున్నారు. కాపర్ వైర్ 1600కి మీటర్ ఏమో ఉంటుందంట. అయితే ఇటు సైడ్ వేరే సైడ్ పక్కన పెట్టాలంటే ఇంకా 3 మీటర్స్ ఎక్స్ట్రా అవుతుంది అన్నట్టు. అందుకని ఇక్కడ ఫస్ట్ పెడదామని హోల్స్ చేసిళ్ళు, మళ్ళీ తీసేసి ఇంకా ఈ డోర్ పైన పెట్టేసిళ్ళు అన్నట్టు. ఇక్కడ చూడండి ఎంత డస్ట్. ఇదంతా క్లీన్ చేయాలంటేనే నాకు భయం అవుతుంది. ఇంకా మళ్ళీ ఏసీ పెట్టిన తర్వాత కిటికీ డోర్స్ అన్నీ పెట్టాలి కదా, అన్ని గోడల కానుంచి అన్నీ క్లీన్ చేసినాం. ఇంకా నైట్ అయితే ఈ ఊడ్చి అంత ఎత్తేసి బెడ్ పైన అయితే 2 బెడ్షీట్లు కప్పేసిన. ఈ ప్లేస్ లా పవర్ ఉంది, మరి నీకు వైర్ ఎక్కడి నుంచి వచ్చిందో చూసుకొని డ్రిల్ వేసుకో. లోపలికి బయటికి వస్తాయి వైర్ అంతే. డ్రిల్ తీసుకోపా జల్దీ. డ్రిల్ ప్రాబ్లం కాకుండా చూసుకో. हटाने को हटाना सामने था मेरे करते दिमाग काम नहीं कर रहा तेरा काम नहीं था టీ వాటర్ కలర్ అయింది. ఇండోర్ యూనిట్ అవుట్డోర్ యూనిట్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి అన్ని ఫిట్టింగ్స్ చేసేసరికి నైట్ 7 అయింది. ఇంకా వాళ్ళైతే టీ పెట్టిస్తే తాగిలు. ఫస్ట్ టైం మధ్యలో పెట్టిస్తా అంటే వద్దు, మేము మొత్తం వర్క్ అయిపోయినాకనే తాగుతాం అక్క అని అన్నారు. ఇంకా అప్పుడు తాగిళ్ళు. నేనైతే అయితే మాకు ఏసీ పాయింట్ లేదు, అందుకని ఇంకా ఏసీ పాయింట్ కూడా పెట్టేయాలి ఇప్పుడు. వట్టి పుట్టు అంత కవర్ సైడ్ పెట్టండి సైడ్ పెట్టండి సైడ్ లో పెట్టండి. ఎక్కడ? ఇటు సైడ్ పెట్టండి. మధ్య డిస్ప్లే వస్తుంది మళ్ళీ. ఓకే खंड फिटिंग ही हो చెయ్యి పోతుంది తీసిన చెయ్యి పడతలే మీరు పెట్టుకోరు గ్లాస్ నీళ్ళకి ఒక గ్లాస్ తీసుకొస్తా. ఏసీగా మొక్కుతారా? కొబ్బరికాయ కొట్టి మొక్కు, ఏసీ కాదు. అంటే ఇంకా అన్ని వస్తువులు రావాలని ఫ్యూచర్ లో. ఓకే పట్టు గ్లాస్ ఇట్లా ఇది ఇటు పెట్టి కొడతారా? ఏక దెబ్బ కొట్టి అంతే. ఏసీ పెడతా కొడతారా? 2 సంవత్సరాలు అనుకున్నా ఇప్పుడు వచ్చింది. ఓకే థ్యాంక్ యూ. ఇలా కూడా కాదు వీడియోకి తీసుకోకండి, ప్లగ్ బయట అప్పుడు చేసుకోండి. ఏం కదా, కానీ మామూలుగా అంటే దాన్ని చూపెట్టినప్పుడు ఫ్యాన్స్ ఉండే కదా. ఓకే ఓకే ఇట్లా అండి లోపల కనాలా మొత్తం. అంతేనా? అంతే. అది కూడా పక్కది కూడా అంతేనా? ఓకే అటు వచ్చి ఒక సైడ్ గుంజొద్దు, డోర్ లాక్స్ 2 పట్టి వస్తే తీయాలి. 2 పట్టి తీయాలి. 2 బట్టి తీయాలి, 2 బట్టి ఒత్తి మధ్యలో దొత్తాలి. ఇది కూడా ఈ జాలి కూడా ఇట్లా పైకని తీసాలి, గుంజాలి. పైకని గుంజాలి, పెట్టేటప్పుడు పైకి పెట్టి కింద ప్రెస్ చేయాలి. అంతే. ఈ ఫిల్టర్ వైట్ ఒకటి వచ్చింది, కలర్ రాలేదు. ఏం కదా, చాలా గాలి సార్, అది జస్ట్ మెయిన్ మీకు అదే జాలి మెయిన్ మీకు. ఏసీ ఇన్స్టాలేషన్ కి 1410 రూపాయలు మనకు ఆన్లైన్ లోనే చూపిస్తుంది. ఇంకా డ్రిల్లింగ్ కానీ అట్లా 1300. ఇంకా వాళ్ళు ఎక్స్ట్రా ఏమన్నా డబ్బులు ఇవ్వండి అని అంటే వాళ్ళకు ఒక 300 ఇచ్చినాం. మొత్తం వీళ్ళకి 3000 అయినాయి. ఇంకా ఈయనను చూసారా ఒక్కసారి, ఆ అంకుల్ని చూస్తే మీకు ఎవరు గుర్తుకొస్తున్నారో కామెంట్ చేయండి. ఎంత యాస్టీస్ ఉన్నాడంటే అసలు చూడండి, కలర్ కానీ ఆ హెయిర్స్, ముక్కు, మూతి అన్నీ అసలు సేమ్ టు సేమ్.
ఎవరిలా ఉన్నాడంటే కొంచెం హింట్ ఇస్తా, మన కార్తీ సినిమాలో ఉంటాడు కానిస్టేబుల్. ఇంకా మీకైతే ఐడియా రావచ్చు. అదే ఈయన సేమ్ అట్లనే ఉన్నాడు అనేసి నేను అనగానే మా అబ్బాయి సేమ్ నాకు కూడా అట్లనే అనిపించింది అని అన్నాడు. మా ఆయన కూడా సేమ్ అవును అట్లనే ఉన్నాడు అని అన్నాడు. ఇంకా మాకైతే ఏసీ పాయింట్ లేదు కాబట్టి ఆల్రెడీ 8 o'clockకి ఒక అతను వస్తా అన్నాడు, ఆయన రాలేదు. ఇంకా ఈ అంకుల్ అయితే పిలవగానే వచ్చిండు, కానీ 10 అయింది అప్పటికి టైము. నైట్ 10 to 12 అయింది అనుకుంటా. పాప మొత్తం కంప్లీట్ చేసే పోయిండు. తీసే మమ్మీ. టైం ఎంత చెప్పు? టైమా 11. 11 గంటలకు మా ఆయన చాయ్ తాగుతాడు. ఇంకా తిండి లేదు ఏమి లేదు. ఇప్పుడు ఆ అంకుల్కి తప్సి కూడా ఫస్ట్ తాగినాక టైం ఎంత? 11:30 అవుతుందా? 2 నిమిషాల దాకా 11. ఇప్పుడు తింటాను రుమాల్ రోటీ, బటర్ చికెన్. బటర్ చికెన్లా ఇలా చొర చొర చేసి ఇచ్చింది, ఒక్కటి సకాలే పీసులన్నీ చుంచి టేస్ట్ బాగుంది. వండే ఓపిక లేక మా ఆయన బటర్ చికెన్ ఉన్న రుమాల్ రోటీ తెచ్చింది. అంటే ఏసీ వచ్చిన సందర్భంగా నాకు ఇప్పుడు నైట్ వన్డే ఓపిక అన్నీ చేసినావు, రెస్ట్. అన్నీ చేసినావు కదా. అంటే వన్ డే ఓపిక లేక ఇప్పుడు మళ్ళీ వంట గింట ఎందుకు, ఆ క్లీనింగ్ అంత టైం అయింది కదా. ఘోరంగా సూపర్ చూసిన. ఇంకా ఉన్నది అన్నయ్య ఇంకా ఫిట్ చేస్తున్నాను. గంటన్నర అయిపోయింది, గంట అయిపోయింది. 12 గంటల వంట. బాయ్. క్రాస్ అయిందన్న, పైకి పోవాలి. నీకు బెండ్ అయితే నువ్వు ఇటే వేసుకోరా, అదొకటి తర్వాత ఇటే ఎత్తు. నిన్న సీలు దాని మీద ఉందా, లైన్ మీద ఉందా చూడండి. ఉంది లైన్ మీద. ఓకేనా? ఇంకోటి కింద జరిపి కొట్టాలి. రైట్, ఓకే బరాబర్ అన్న. వచ్చిందా? ఓకే. ఏసీ పాయింట్ లేకపోవడం వల్ల చూసారా ఇల్లు నిండా పైపులు లాగా అయిపోయింది. చూడడానికి ఎట్లనే ఉంది, కానీ ఇంకా తప్పదు కదా, ఏం చేద్దాం. ఏర్పడలేదు ఉన్నట్టు. దానిపైన పైప్ కి వైట్ పెయింట్ వేయాలి, మెరుగులు వస్తానే. ఇప్పుడు నీట్ పిల్లర్ కాబట్టి భీములు చేపట్టి అడ్డెడ్ చెప్తావా సార్? అంతే. కదులుతా ఉంటుందా? వైరా రన్నింగ్ అవుతుంట, ఏసీ రన్నింగ్ అవుతుంటే వైర్ రన్నింగ్ అయితే అంటే దానిలో అన్నది కదులుతా అంటే దాని లోపల ఈ పిచ్చి వైర్లు పనిచేయవు. అయితే గట్టిగానే చేస్తున్నావు అన్నట్టు. ఓకే, కొంచెం పైన కొంచెం పైన మధ్యలో వస్తుంది జాగ్రత్త. రైట్, ఉంది లేమంటావు ఎందుకు బెండ్ అయితే ఏం కాదులే. అన్నట్టు మీరు కూడా ఏదైనా కొత్త వస్తువు కొనుక్కుంటే కొబ్బరికాయ కొట్టి అట్లా పూజ చేస్తారా? మేమైతే కొబ్బరికాయ కొట్టి అట్లా బొట్టు పెట్టి మొక్కి
అట్లా చేస్తాము. మీరు కూడా ఒకవేళ చేస్తే కామెంట్ చేయండి. ఇంకా ఇది వైర్ ఫిట్టింగ్ మెయిన్ ఆఫ్ చేసి పెడుతున్నారు. మొత్తం ముద్ద అయిపోయారు వీళ్ళందరూ. నేను కూడా అనుకోండి. మొత్తం మా ఇంట్లో అయితే ఎంత అగడంటే ఘోరంగా. అసలు నెక్స్ట్ ఇయర్ అనుకున్నాం మళ్ళీ వేసి, కానీ ఈ అగడు ఈ వేడి భరించలేక ఇంకా ఈ ఇయరే పెట్టుకోవాల్సి వచ్చింది లాస్ట్లో. సఫాయి చేసుకుంటుంది. దానికి కవర్ కూడా చుట్టలేదు. ఇప్పుడు కరెంట్ ఆన్ ఉన్నప్పుడు నువ్వు చెప్పినట్టు చేయదాకితే పట్టే అంటే ఇబ్బంది మనకు. తడిచిపోయారు పాపం. ఇంకా దోమ బ్యాట్లు ఈ దోమతోటి దోమలతోని బ్యాట్ కొడతా, దోమతోటి బ్యాట్ల కొడతా. మొత్తం ముద్ద అయిపోయారు కదా పాపం పిల్లలు. ఆల్రెడీ ఏసీ ఫిట్ చేసినప్పుడు అప్పుడు క్లీన్ చేసినాం. ఇంకా ఇప్పుడు ఈయన మళ్ళీ డ్రిల్లింగ్ చేసిండు కదా, మళ్ళీ మొత్తం గోడల కాంచి మా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఇంకా ఈయన మొత్తం ఫిట్టింగ్ చేసి పోయిన తర్వాత కూడా ఇంకా ఫ్యాన్ కానుంచి మొత్తం గోడలు ఇద్దరం కలిసి తుడిచినాం. డోర్స్ అన్ని క్లోజ్ చేస్తే మళ్ళా డస్ట్ అంతా అందులోనే ఉండి ఇంకా మనం పీల్చుకోవాల్సి వస్తుంది అనేసి మొత్తం నీట్గా డీప్ క్లీనింగ్ చేసినాం. ఇంక ఇక్కడ నన్నే ఫస్ట్ స్విచ్ ఆన్ చేయమన్నారు వీళ్ళు. నెంబర్ 24 కవర్ ఏం కాదు నేను తీయాలా స్టూల్ అయితే ఒక 5 minutes పడుతుంది అంటే పడుతుంది. పైన ఆన్ కావాలి. మీరు అది పెట్టిలే పైన, అది ఆన్ అయినాకనే అది. ఇంకా ఏసీ పాయింట్ పెట్టడానికి అన్ని సామాన్లు పైపులు అవన్నీ అవసరం పడతాయి కదా, వైర్లు, వాటికి 2800 అయింది. ఇంకా ఎలక్ట్రీషియన్కి 1200. మొత్తం ఇవి ఒక 3000 అయినాయి. ఇంకొక 1000 దేనికో ఆయన మర్చిపోయినా. మొత్తం 48 వరకు అయింది. ఓహో 3 minutes to 12. 3 నిమిషాలు తక్కువ 12. అనుకున్నా 12 అయితే అనుకున్నా. క్యాష్ కావాలా ఫోన్ పే? ఇట్లా ఏదైనా ఫోన్ పే చేస్తా. ఆ ఎలక్ట్రీషియన్ కూడా వెళ్ళిన తర్వాత మొత్తం క్లీన్ చేసేసరికి టైం ఎంత అయిందో తెలుసా? 1:12 అవుతుంది. ఇక పడుకుంటాను. ఓకే అండి, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ మా అబ్బాయిగా ఆల్రెడీ ఏసీ వేసుకొని అలా